నమస్తే అండి. వెంకటేశ్వర్లు పమిడి అనే ఒక ఐడి అతను ఒక కామెంట్ చేశారు. ఏమనంటే నేను ఆ కామెంట్ని నోట్ చేసుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతను ఎవరనేది తెలుసుంటే ఇక్కడ మేము పడుతున్న బాధలు, మేము పడుతున్న కష్టాలు అతనికి తెలియకపోవచ్చు. అతను ఏమని కామెంట్ చేశారంటే, ముందు తెలుగులో తప్పులు లేకుండా రాయటం నేర్చుకోండి. ఓకే, సరే, నేను ఇంకా బెటరు. కానీ ఈ కాలంలో నేర్చుకుంటున్న పిల్లలకి తెలుగు వచ్చో రాదో మీరు టెస్ట్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలకు వచ్చో రాదో ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. మాదంటే ఎలిమెంటరీ స్కూలు, 10th క్లాస్ నాలెడ్జి. ఏదో మా కష్టాల వలన, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వలన మేము ఇలా బయటికి రావాల్సి వచ్చింది. లేకపోతే మాకు అవసరం లేదు. అదొకటి. ఇంకోటి, న్యాయం నీ వైపు ఉంటే ఖచ్చితంగా నీకు దక్కుతుంది. అంటే ఓకే, 100 సంవత్సరాల నుంచి మా భూమి మాకుంది, న్యాయం మా వైపే ఉంది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అసలు వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యి ఈ చెత్తంతా ఎందుకు చేయమన్నారు రాజకీయ నాయకులు? మీరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటున్నారు. మీరెవరో కానీ, కావాలంటే ఛార్జీకి డబ్బులు నేను ఇస్తాను, మీరు వెతుక్కుంటూ జరుగుమల్లి మండలం రండి, నేను ప్రూవ్ చేస్తా. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో నేను ప్రూవ్ చేస్తాను మీకు. పోతే ఇది తెలుగుదేశం గవర్నమెంటు నీతి తక్కువ పనులు, కబ్జాలు, బెదిరింపులు చేసే నాయకులు ఇక్కడ తక్కువ. ఓకే, మీరేమైనా సర్టిఫికేట్ ఇస్తున్నారా? నేను తెలుగుదేశం పార్టీని, నేను తెలుగుదేశానికే ఓటేసా. ఇదివరకు ఉన్న తెలుగుదేశం పార్టీ వేరు, ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ వేరు. ఎందుకంటే ఎన్ని రోజులు కబ్జాలు ఇవన్నీ లేవు. కానీ ఈరోజు ఏ ఊర్లో ఆ ఊరి నాయకులే కబ్జాలు చేయండి, మా వెనకాల నాయకులు ఉన్నారు అని చెప్తున్నారు. ఈరోజు మండల అధ్యక్షులు ఉన్నారు, ఆ మండల అధ్యక్షులను ట్యాగ్ చేసి పెట్టినందుకే మీరు కామెంట్ చేశారు. మండల అధ్యక్షులు ఉన్నారు, ఎందుకు మండలానికి అధ్యక్షులు అయినా? అంటే ఒక వైట్ అండ్ వైట్ వేసేసి సోగ్గా కారులో తిరగటానికి రాజకీయాల్లో నీకు పదవి ఇచ్చారా? కబ్జాలు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేసేసి మీరు కబ్జాలు చేసుకుంటూ పోండి, మీ ఓట్లు గట్టివని చెప్పేసి నేను రికమెండ్ చేస్తాను అని చెప్పేసి చెప్పడానికి అతను మండల అధ్యక్షుల ఎందుకు మండల అధ్యక్షులుగా ఉంది? ఆ మండలంలోని ఎవరికైనా ఇబ్బందులు వస్తే అవి తీర్చడానికి ఉన్నారు. కానీ ఈ మండల అధ్యక్షులు ఎందుకున్నారు? కమిషన్ తీసుకొని ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నాడు. పోతే రాజకీయాలు ఎంపీటీసీ కూడా ఇక్కడ వేస్ట్ ఈ మండలానికి. ఎందుకంటే ఆయన మా పేరు చెప్పి ఈరోజు కబ్జాలు ఎవరైతే చేశారో, మా భూమిలోకి వచ్చేసి ఎవరైతే మా భూమిని లాక్కోవాలని చూస్తున్నారో ఆ పర్సన్స్ మా పేర్లు చెప్పి కూడా ఎంపీటీసీ దగ్గర ఓటుకి 5,000 వసూలు చేసుకున్నారు. కానీ మేము అతని ఎంపీటీసీని పిలిచి మాకు ఏదన్నా పని ఉంటే చేసి పెట్టండి, కానీ మాకు మనీ వద్దని చెప్పేసి మేము బ్యాక్ ఇచ్చాము. అతన్ని పిలిస్తే ఈరోజు నేను ప్రూవ్ చేస్తా, ఎక్కడిచ్చాను, ఏంటి, ఏ టైంలో ఇచ్చాను, A to Z. ఇంకా పోతే ₹1.5 కకృతి పడేంత వెధవలు లేరు. మీకు తెలుసా లేరని? అంటే మీరు అసలు గవర్నమెంట్ ఎంప్లాయా, రాజకీయ నాయకులా, లేకపోతే అతన్ని ట్యాగ్ చేసామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు? మీకు తెలుసా లేరు అని? ఎంత అవినీతి ఉందో మీకు తెలుసా? పంచాయతీ దగ్గర నుంచి, పంచాయతీ రాజ్ ఆఫీస్ జరుగుమల్లి దగ్గర నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దాకా, స్టేషన్ లోకల్ జరుగుమల్లి స్టేషన్ నుంచి, సింగరాయకొండ సిఐ గారు స్టేషన్ దగ్గర నుంచి, డిఎస్పీ గారి స్టేషన్ దగ్గర నుంచి, ఎస్పీ గారి స్టేషన్ దాకా అంతా అవినీతే ఉంది. మీకు తెలుసా? మీరు ప్రూవ్ చేస్తారా? ప్రూవ్ చేసే పని అయితే మాట్లాడండి, లేకపోతే చూసి కామ్గా ఉండండి. అంతేగాని వెధవ డైలాగులు వేయొద్దు. పోతే
నువ్వు రాజకీయంగా ఆలోచిస్తే నీకంటూ దారి దొరుకుతుంది. అంటే నేను రాజకీయంగా ఆలోచించడం అంటే పోయి రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకోమంటారా, లేకపోతే వాళ్ళ ఇంటి తలుపులు తట్టమంటారా? ఎక్కడికి పోవాలి? దారి దొరుకుద్దు అంటే ఏమైనా అర్థంతో మీరు మాట్లాడుతున్నారు? అంటే మేము రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళలేదని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారా? అవునండి, మాకు 100 సంవత్సరాల నుంచి వచ్చిన భూమి ఈరోజు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఈ దరిద్రాన్ని అంతా చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు కష్టాలు పడుతున్నాము. అది రాజకీయ నాయకులకు ఉండాలి, అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని. కానీ ఈరోజు మా భూమిని మేము కోల్పోవటానికి కారణం కేవలం రాజకీయ నాయకులు. ఇంకా పోతే ఇక్కడ పని జరగకపోతే పై స్థాయికి వెళ్ళగలిగే కెపాసిటీ ఉందిగా నీకు, ప్రయత్నించండి. అంటే మీరు చూసి వచ్చారా? నేను మీకు తెలుసా? మీరు చూసి వచ్చారా? నాకు కెపాసిటీ ఉందని మీకు తెలుసా? అంటే మీ వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు. కాస్త సంస్కారంతో మాట్లాడండి. ప్రతిదీ ఎవడో చెప్పింది మనం బట్టి కొట్టి చెప్పటం కాదు, మనకంటూ సొంతం ఉండాలి ఏదైనా కూడా. కెపాసిటీ ఉందని మీకు తెలుసా? నేను ఎవరో తెలియదు మీకు, నాకు కెపాసిటీ ఉందా లేదని మీకేం తెలుసు? ఇంకా పోతే అంతేగాని ఇలా సోషల్ మీడియాలో రోధిస్తే సమస్యలు తీరుతాయా? అవును, సోషల్ మీడియాలో రోధిస్తే సమస్యలు తీరుతాయని కాదు ఇక్కడ రోధించేది. రాజకీయ నాయకులు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పరిపాలిస్తారు, ఏదో ఉద్ధరిస్తారు, జనానికి ఏదో మేలు చేస్తారు అని చెప్పేసి గెలిపించారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మహిళను చూడకోకుండా 10 మంది కొట్టి లాక్కొని ఫోన్లు తీసుకొని చెరువులో వేస్తే నా భూమిని తీసుకుపోయి మినిస్టర్ గారి కాళ్ళ దగ్గర, సత్య గారి కాళ్ళ దగ్గర పెట్టేసేసి బేరసారాలు రూపాయి వస్తూ పావలాకి ఇస్తే తీసుకుంటాము, లేకపోతే రామచంద్రాపురం నుంచి పమిడిపాడు దాకా 30 లక్షలు ఉంది, వీళ్ళెవరు నా భూమికి ఒక రేటు డిసైడ్ చేయడానికి? అంటే మాకు తెలియలేదా? మాకు అసలుకి ఏమన్నా లేదా? అసలుకి మా భూమికి వీళ్ళందరికీ వీళ్ళే వెలగట్టేస్తారా? మరి ఇవాళ మినిస్టర్ గారు పిలిపించి మాట్లాడినా కూడా మినిస్టర్ గారు మాట వినట్లేదంటే ఇవి ఎంత జాతి తక్కువ? అలాంటి జాతి తక్కువ వాళ్ళందరిని తీసుకొచ్చేసి ఎందుకు మినిస్టర్ గారు లైన్లో పెట్టుకుంటున్నారు? ఈ పోయే గ్రూప్ అంతా కూడా వాళ్ళని అసలుకి ఏమని సంబోధించాలో కూడా తెలియదు. మినిస్టర్ గారు వీళ్ళందరినీ ఇచ్చేస్తున్నారు.